శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారి పాద పద్మములకు నమస్కారం. మీకు నమస్కారం అండి. నే నమస్కారం పే అండి. నా పేరు శిల్ప. నేను హౌస్ వైఫ్ అండి. మీరెక్కడుంటారమ్మా? నేను హైదరాబాద్‌లో రామంతపూర్‌లో ఉంటామండి. ఓకే. మీరు శ్యామలా నవరాత్రులకి ఎలా వచ్చారమ్మా? శ్యామల నవరాత్రులకి మా వారు గూడా పీఠం సాధకుడండి. ఆయన తరఫున వచ్చామండి. అది కాక గురువుగారు గూడా మా వారికి మీ ఫ్యామిలీలో కూడా చేసుకోవాలండి శ్యామల నవరాత్రులని చెప్పారు. గురువుగారి ఆజ్ఞ మేరకు నేను గూడా శ్యామల నవరాత్రులు చేసుకోవాలని, అమ్మ అనుగ్రహం కలగాలని చేసుకున్నాను కూడండి. ఓకే. శ్యామలా నవరాత్రులు ఉంటాయి అని మీకు తెలుసా అమ్మా? ఇదివరకు చేసారా? ఇదే ఫస్ట్ టైమా? నాకు తెలవదండి శ్యామల నవరాత్రుల గురించి. ఇదే ఫస్ట్ టైమ్ అని చేసుకోవడం. ఏ నవరాత్రులు చేసుకోలేదండి. ఇదే మొదటిసారి అండి నవరాత్రులు చేసుకోవడం. కానీ చాలా మంచిగా అనిపించిందండి చేసుకోవడం గూడా నవరాత్రులు. ఓకే. మంచిగా ఇదివరకెప్పుడు మీరు నవరాత్రులు చేయలేదయితే ఇంకా. నవరాత్రులు చేయలేదండి. ఏ నవరాత్రులు చేయలేదు. ఇదే మొదటి నవరాత్రులు. పీఠం మీద గాని, గురువుగారి మీద గాని మీకు నమ్మకం ఎలా వచ్చిందమ్మా? అంటే ఏమైనా సన్నివేశాలున్నాయా? ఏం లేవండి. నేను గత సంవత్సరం నుంచి చూస్తున్నాను గదండీ గురువుగారు. మా వారు పీఠం సాధకులుగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నానండి. ఆహ్, చేసే మంచి మంచి కార్యక్రమాలు అవన్నీ చూసినందుకు నాకు మంచి అభిప్రాయం, నమ్మకం కలిగిందండి. అందుకే నేను గూడా చేసుకోవాలని నవరాత్రులు స్టార్ట్ జేశానండి. చేసుకున్నాను. ఓకే. ఆహ్, గు గురువుగారు మొదట శ్యామలా నవరాత్రుల వీడియో విన్నప్పుడు గురువుగారిచ్చింది. ఆహ్, ఏంటి ఇన్ని చెప్తున్నారు? ఇన్ని నియమాలతో నవరాత్రులు చేయడం అవసరమా అని ఏమైనా అనుకున్నారా? అలా ఏమనుకోలేదండి. అంటే పూజ అంటేనే అంతే గదండీ! అన్ని విధి విధానాలు పాటిస్తేనే దాని ఫలితం దక్కుతది. అలా అనుకోని చేశాము. కానీ ఇంత ఇచ్చిండని ఏమనుకోలేదు. మనకు కష్టం ఉంటేనే దాని ఫలితం తెలుస్తది గదండీ! ఈజీగా వచ్చింది ఏది అంత ఈజీగా ఉండదు. కష్టపడితేనే మనకు లైఫ్ లాంగ్ ఉంటది. విధి విధానాలు అవన్నీ తట్టుకొని ముందుకెళ్తేనే మంచిగా ఉంటది అన్నట్టు అలాగా భావించి చేసుకున్నాను. కానీ ఎప్పుడు అలా అనుకోలేదండి నేను. ఓకే. శ్యామలా నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమన్నా ఉన్నాయా అమ్మా? చాలా ఉన్నాయండి. మర్చిపోలేనివి అనుభవాలు అమ్మవారివి. హ్మ్. నాకు మొదటి రోజు మాత్రం నేను జపసాధనలో కూర్చున్నప్పుడు నాకు దేవతా దర్శనాలయితే అందరూ దర్శనాలయినాయండి. నాకు ఆ రోజు మాత్రం చాలా సంతోషం అనిపిచ్చిందండి. అసలు నేను ఇట్లా నాకు ఇన్ని దర్శనాలు అట్లా జరుగుతాయి అని కనిపిస్తాయి అని నేనెప్పుడు అనుకోలేదు. అది నాకు గురువుగారి ఆజ్ఞ అని అనుకున్నానండి నేను. అంత మంచిగా అనిపిచ్చిందండి. చాలా సంతోషం అనిపిచ్చింది మొదటి రోజు మాత్రం నాకైతే. అంతమంది దేవుని దర్శనాలయ్యేసరికి నాకు చాలా ఉత్సాహం గూడా మంచిగా అనిపిచ్చింది. ఇదంతా గురువుగారి దయ అని అనుకున్నానండి నేను. ఓకే. పీఠంలో గతంలో సాధన చేసిన వారి అనుభవాలంటే, వారాహి నవరాత్రులు చేసిన వారు గాని, దసరా నవరాత్రులు చేసిన గారి వీడియోస్ ఏమైనా విన్నారా అమ్మా మీరు? అంటే వింటే దాని నుంచి ఏమైనా నేర్చుకున్నారా? ఆ! విన్నానండి. వాళ్ళందరూ చెప్తుంటే ఏమో ఇలా గూడా ఉంటాయా అని అనుకున్నాను కానీ, నేను చేసినంక ఆ అనుభవం పొందినాక నాకు అనిపిచ్చిందండి. అవును నిజమే వీళ్ళందరూ చెప్పింది నిజమే. ఆ ఫీల్ నేను అనుభవించాను కాబట్టికే నాకు గూడా అర్థమైందండి. వాళ్ళు మొత్తం చెప్పింది అని నిజమే అనిపిచ్చిందండి. నాకు చాలా మంచిగా అనిపిచ్చిందండి ఆ విషయంలో. అలాగా. ఓకే. మంత్రదీక్షకి మీకు ఖర్చెంతయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం అని కానీ, ఇతర ఖర్చులు కానీ ఏమైనా ఇవ్వమని అడిగారా? లేదండి. గురువుగారు మమ్మల్ని ఏది గూడా అడగలేదండి. మీరు ఓన్లీ పూజ చేసుకొని, అమ్మవారికి దగ్గర కావడమే నాకు ముఖ్యమని అనడం మాత్రమే గానీ, ఏ ఫీజు తీసుకోలేదు. ఏమి గూడా అడగలేదండి. అంతేనండి. ఏమి ఓకే. అడగలేదు గురువుగారు. పీఠ నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయమ్మా?
పీఠం నియమాలు చాలా మంచిగున్నాయండి. నిష్టగా ఇలా చాలా మంచిగా అనిపిచ్చిందండి. అలా ఉంటేనే మనకు పూజా ఫలితం మంచిగా దక్కుతది. ఎంత కఠినంగా ఉన్నా గూడా అవి మన మంచి కోసమే అని నేననుకున్నానండి. అంతే. ఓకే. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు? పీఠం సాధకులు గూడా ఎప్పుడు నేను కాల్ చేసినా గూడా తను విసుక్కోకుండా చాలా మంచిగా చెప్పారండి. నాకు ఎన్ని డౌట్‌లున్నా గూడా ఒక డౌట్ క్లియర్ చేసుకోవాలంటే, అమ్మవారి మీద భారం వెయ్యి, మంచిగా చూస్తది తల్లి. ఆమె మంచిగా చెప్తది మీకు. ఏదున్నా కూడా భయపడకండి, మంచిగుంటది అని గూడా చెప్పారండి. నాకు మంచిగా సపోర్ట్ ఇచ్చారండి వాళ్ళు గూడా. మధ్యలో ఒక సాధకురాలకి ప్రాబ్లమ్ వచ్చి పీఠం లీడర్‌లకి, తను ఇంకొక వాళ్ళకి గూడా రిఫర్ జేశారు. తను గూడా చాలా మంచిగా అర్ధరాత్రి చేసి కాల్ జేసినా కూడా తను నాకు ఆన్సర్ జేశారండి. ఈ విషయంలో మాత్రం వాళ్ళకి థాంక్స్ చెప్పుకోవాలండి నేను. చాలా మంచిగా సపోర్ట్ జేశారు వాళ్ళకి మాత్రం. థాంక్స్ అండి. ఓకే. పీఠం అమ్మవారి ఫోటో చూసారా అమ్మ? చూస్తే అమ్మ మీద మీ అభిప్రాయం ఏంటి? పీఠం అమ్మవారు ఒకప్పుడు నాకు కాళీమాత అమ్మవారంటే కొంచెం భయం భయంగా ఏంటో అన్నట్టు అనిపించేది. కానీ మా ఇంట్లో పీఠం పెట్టుకున్నాక అసలు అమ్మవారి రూపం చూస్తే శాంతంగా అనిపిస్తుంది. ఎంత మంచిగా అనిపిస్తుందంటే ఒక శాంత రూపం అమ్మవారు ఎలా ఉందో అలాగా అలవాటయిపోయింది నాకు. అంటే పూజ గూడా అలాంటిదే. ఫస్ట్ మనకు చేయడానికి కష్టంగా అనిపిస్తది. కానీ రాను రాను చేస్తూ ఉంటే ఆ పూజ గూడా మనకు అమ్మవారి మీద ప్రేమ గూడా అలాగే కలుగుతది అన్న అభిప్రాయం నాకు కలిగిందండి. అమ్మవారి రూపం నాకిప్పుడు శాంతమైన రూపంగా కనిపిస్తుందండి. చాలా మంచిగా అనిపిస్తుందండి మా ఇంట్లో ఉండడం నాకు. చాలా మంచిగా సంతోషంగా అనిపిస్తుంది తల్లి ఫోటోని చూస్తా ఉంటే. అలాగే చూడాలనిపిస్తా ఉంటుంటుంది ఇప్పటికి. హ్మ్. హ్మ్. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటం గాని, మంత్రం ఇవ్వటంలో గాని మీకేమైనా ఇబ్బందులొచ్చాయా? అంటే ఆ పద్ధతంతా మీకెలా అనిపిచ్చిందమ్మా? మంచిగానే అనిపిచ్చిందండి. విధి విధానాలు విన్నాక నేను మొత్తం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానండి నేను గూడా. గురువుగారు చెప్పింది మొదట్ల, చివర్ల అన్నీ వినేసి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని, దాన్ని బట్టి ఫాలో అయ్యి మంచిగా పూజ చేసుకున్నానండి. గురువుగా గురువుగారు మంచిగా రాసుకొని, ఒక డెడికేషన్ అని, ఒక రెస్పాన్సిబిలిటీ గాని మంచిగా అవి మనకు ఇంతగా చేసుకొని మనకు చెప్తున్నాడు అంటే, తను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడో గురువుగారని నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. ఆ గురువుగారికి నాకు పాదాభివందనాలండి గురువుగారు. ఇంత హార్డ్ వర్క్ జేసి మాకు ఇంత సపోర్ట్‌నిచ్చి, మంచి పూజా ఫలితం కలిగించినందుకు శిరస్సు వంచి నమస్కారం జేస్తున్నాను గురువుగారికి. చాలా హార్డ్ వర్క్ ఉంది. నేను రాసుకోవడానికే ఒక గంటన్నర పట్టిందండి అది రాసుకోవడానికి. గురువుగారు ఇంతమందికి ఇన్ని చూసుకొని ఇంత చేస్తున్నాడు అంటే, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు గురువుగారు మన కోసం. మనం గూడా మన వంతు సహాయం చేయాలి అనేది ఒకటి నాకనిపిచ్చిందండి. అంతే అండి. చాలా ఓకే. మంచిగున్నాయి విధి విధానాలు గూడా అన్నీ మంచిగా అనిపిచ్చినియండి నాకు. ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ గాలేదండి. ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, పోతుంటాయి గానీ మనం ముందుకు వెళ్ళాలి అనేదొకటి నాకు ఒక గురువుగారి దయ వల్ల తెలిసిందండి నాకలాగా. అంతే. ఓకే. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం ఏంటమ్మా? అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. మీరు ఆ శక్తిని అనుభవించగలిగారా? అవునండి. అనుభవించాను. ఆన్‌లైన్‌లో శక్తి ఉంది అండి. దానికి చాలా పవర్‌ఫుల్ శక్తి ఉంది. ఎగ్జాంపుల్ నేనే అండి. నాకు చాలా మంచి జరిగిందండి. ఆ మంత్రంతోటి నేను జప సాధన చేసినందుకు నాకు సాక్షాత్తు అమ్మవారే నాకు దర్శనమిచ్చిందండి. నాకు ఆ రోజు మర్చిపోలేనండి ఆ రోజుని. ఒక చాలా మంచిగా అనిపిచ్చింది. ఆ రోజు చాలా సంతోషం అనిపిచ్చింది. ఆ రోజు నేను మర్చిపోలేనండి ఆ అనుభవాన్ని నేను. ఒకరోజు నేను జపసాధన చేస్తుంటే నా బాడీ మొత్తం అమ్మవారు ఒకసారి పిలవగానే అమ్మవారు వచ్చేసిందొచ్చి మొత్తం మొత్తం శిరస్సు వంచి నమస్కారం చేసి అమ్మవారికి దండం బెట్టుకొని దండం బెట్టుకున్నప్పుడు ఆ అమ్మవారు నన్ను అట్లనే శిరస్సు వంచి నమస్కారం ఎంత బలవంతంగా పైకి లేవాలన్నా లేవలేకపోయినా. లేసినా గానీ మళ్ళీ ముందుకు బెండ్ అయిపోయాను. బెండ్ అయిపోతే మళ్ళీ లేసి మొత్తం రౌండ్‌గా ఒళ్ళు మొత్తం ఇట్లా బాడీ మొత్తం రౌండ్‌గా తిరిగిపోతా ఉన్నది. అట్లనే తిరుగుతా ఉన్నది. చాలా సేపు అలాగే అమ్మవారి ప్రదక్షిణల చుట్టూ తిరిగిన. అప్పుడు అనిపిచ్చింది అమ్మవారు కరుణించినవా తల్లి, ఉన్నవా తల్లి
అని అప్పుడు అనిపిచ్చింది. సాష్టాంగ నమస్కారం జేసుకొని, అబ్బా! ధన్యురాలైన ఏ జన్మ పుణ్యమో తల్లి నాకు కరుణించినవా అని అప్పుడు అనుకున్నాను తల్లి. అప్పుడు అనిపిచ్చింది. ఆన్‌లైన్ అయినా జపం ఏదైనా సరే, మనకు ఇచ్చిన జపం మంత్రము ఎంత పవర్‌ఫుల్లో అని అప్పుడు అర్థమైంది తల్లి. అందుకే ఈ మంత్రం ఏదైనా సరే గాని, దానికున్న పవర్ అనేది అలా ఉంటది. ఆన్‌లైనా, ఆఫ్‌లైనా గాని పవర్ అనేది గురువుగారి దయ వల్ల అలా పవర్ మంత్రం వచ్చింది. నేను మంచిగా ముందుకు సాగాను జప సాధనలో అని నేనే సాక్ష్యం అని చెప్పగలుగుతున్నానమ్మా. ఓకే. నాకు మంచిగా గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలిస్తున్నారు కదమ్మా! హ్మ్. వాటిల్లో మీకేమన్నా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? మీకొచ్చిన ఆ! అనుభవం ఎందుకొచ్చింది అనేది చెప్తున్నారు గదా! అవునండి. హ్మ్. చెప్తున్నారు. అన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. మనకు ఏది వస్తుందో అది చెప్తున్నాడు. మనకు గతంలో ఏమన్నా చేయగూడనివి, చేసినవి ఏమన్నా తప్పులు ఉన్నాయనుకో మనకు జప సాధనలో వస్తున్నాయి. దానికి వివరణ మనకు గురువుగారు మనకు మనకొచ్చిన జప సాధనలో మనకు సమాధానము ఇస్తున్నాడు. చాలా మంచిగా అనిపిస్తుందమ్మా అది. హ్మ్. నేను దాన్ని పాటిస్తాం తల్లి అంతే. ఓకే. మీకు అనుభవాలు వచ్చి ఉంటే, ఆ అనుభవాల్లో బాగా నచ్చిన వాటిలో కొన్ని చెప్తారా అమ్మా? ఇంత ముందుకు చెప్పిన ఒక అనుభవం తల్లి అది. సాష్టాంగ నమస్కారం. అది నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను తల్లి దాన్ని. ఓకే. మళ్ళీ ఇంకా మళ్ళీ ఒక ఒక బాడీ మొత్తం ఇట్లా పైకి లేసి అమ్మవార్లు మొత్తం మళ్ళీ కనిపిచ్చిర్రు. నాకు రోజు ఒక అమ్మవారైతే ఎవరో ఒక అమ్మవారైతే కనిపిచ్చేవారు తల్లి. దేవతామూర్తులు మాత్రం ప్రతిరోజు కనిపిచ్చేవాళ్ళు తల్లి. అదొక్కటి చాలా సంతోషం అనిపిచ్చింది నాకు మాత్రము. హ్మ్. మళ్ళీ ఒకరోజు అమ్మవారు నాకు పారాణి పూసుకున్న కాళ్ళు పాదాలు కనిపించినియండి. నమస్కారం చేసుకున్నట్టు కనిపించినయి. అది గూడా చాలా మంచి అనుభవం అమ్మ నాకు. చాలా మంచిగా అనిపిచ్చింది. హ్మ్. అంతే తల్లి. అంత కనిపిచ్చాయి అలా నాకు. మీకు మంత్రదీక్షకి ముందు కానీ, మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలేమైనా ఉన్నాయా? అంటే నవరాత్రులు చేయడం కోసం పరిస్థితులు అనుకూలత లేకపోవడం అలాంటివి. అవును. ఉన్నాయండి. నాకు ఒక 5 డేస్ దాకా మంచిగా జరిగిందండి. 5 డేస్ తర్వాత నాకు కొంచెం బ్యాక్ పెయిను అలాంటివి బాగా వచ్చినియి. అయితే మనకు లేడీస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయేమో అని చాలా టెన్షన్ పడ్డా అండి. నాకు జపం మధ్యలో ఆగిపోతదేమో, పూజ మధ్యలో ఆగిపోతదేమో చాలా టెన్షన్ పడ్డాను. అప్పుడు అమ్మవారి దగ్గరికెళ్ళాను. అమ్మవారి దగ్గరికెళ్ళి, "అమ్మ నాతోటి నువ్వు పూజ చేపించుకో. నేను నీకు పూజ చేస్తాను అంతే. నాకు ఏ ఆటంకం ఇయ్యవవాకు తల్లి. నేనెట్లైనా నీకు పూజ చేయాలని గట్టిగా సంకల్పంతోటి గట్టిగా మొక్కుకున్నాను తల్లి. ఆ అమ్మవారు నా సంకల్పం మంచిగా అనిపిచ్చి, ఇప్పటి వరకు ఏ ఆటం లేకుండా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న దాకా ఏమి ఇవ్వలే తల్లి. నాకు మంచిగా సపోర్ట్ జేసింది. నేను పూజ మంచిగా చేసుకున్నాను తల్లి. అలా ఓకే. జరిగిపోయిందమ్మ. హ్మ్. మొత్తానికి అమ్మవారు అనుగ్రహించిందనమాట మిమ్మల్ని. అనుగ్రహించింది. మాకు నైవేద్యాలు అమ్మవారు ప్రతి ఒక్క నైవేద్యంలో ఏదో ఒక రూపంతోటి నాకు అమ్మవారు అనుగ్రహించిందమ్మ ఇది మాత్రం. రోజు నైవేద్యాలు పెట్టేది. రోజు ఒక రూపంతోటి, రోజు ఒక మంచిగా అనిపిచ్చింది. మొదటి రోజు ఒక అమ్మవారికి నేను పెరుగన్నం పెట్టానమ్మ. పెరుగన్నం పెడితే, ఆ రోజు పెట్టిన అరగంటకు మళ్ళీ వెళ్లి చూస్తే సాక్షాత్తు గణపతి రూపం గనిపిచ్చిందమ్మ. ఆ రోజైతే నేను హ్మ్. పట్టలేని సంతోషంలో ఉన్న తల్లి అప్పుడు. అప్పుడు హ్మ్. మా బాబుని తీసుకొచ్చి చూపిస్తే మా బాబు గూడా గుర్తుపట్టాడమ్మ. అంటే ఎంత క్లియర్‌గా కనిపిచ్చింది ఆ రూపం అంటే అర్థం జేసుకోవచ్చు. చిన్న బాబు గూడా గుర్తుపట్టాడు. "అమ్మ గణపతి రూపం ఉందమ్మా ఇందులో" అని చెప్పాడు. అంటే చిన్న పిల్లగాడు గూడా గుర్తుపట్టిండు. అంటే అంత స్పష్టంగా ఆ నైవేద్యంలో ఆ రూపం ఉంది. అంటే అనుగ్రహించాడమ్మా గణపతి తల్లి అని అనుకున్నానప్పుడు. చాలా సంతోషం అనిపిచ్చింది. అసలకి నమ్మలేకపోయినా అప్పుడు మంచిగా అనిపిచ్చింది. చాలా ఆశ్చర్యంగా మంచిగా అనుభూతి మంచిగా చెప్పలేమండి. అది అనుభవిస్తేనే గురువుగారన్నట్టు అది అనుభవిస్తేనే తెలుస్తదండి. ఆ అనుభవం అనేది చాలా మంచిగా అనిపిచ్చింది తల్లి. మంచిగా ఓకే. అనిపి జపసాధన మొదలుపెట్టినప్పుడు మీరు ఎంతసేపు జపం చేశారమ్మా? చివరి రోజు ఎంతసేపు చేశారు?
ఆహ్, మొదటి రోజు నుంచి మంచిగా చేశామమ్మ. ఒక రెండో రోజు మాత్రం కొంచెం తక్కువ ఏకాగ్రత అనిపించలేదు. రెండో రోజు కొంచెం తగ్గిచ్చింది. గురువుగారు ఒక రోజు అందరితోటి మాట్లాడినాక మళ్ళా దాని తర్వాత జపసాధన అనేది చాలా మంచిగా జరిగిందమ్మా. గురుగారితోటి మాట్లాడినంక తర్వాత నుంచి దేవతా దర్శనాలు గాని చాలా మంచిగా జరిగినాయి. ఏ ఆటంకం లేకుండా, ఏమి లేకుండా అందరి దేవతా దర్శనాలు బాగా జరిగినాయమ్మా. చాలా మంచిగా అనిపిచ్చింది. ఒక ఒక రోజు 1 అవర్ చేసేదాన్ని. ఒకరోజు హాఫ్ ఎన్ అవర్, ఒకరోజు 45, ఒకరోజు 1 అవర్ దాటి గూడా చేసేదాన్ని. ఒక బాడీకి తగ్గట్టుగా సహకరించినట్టుగా ఒక టైముని పెట్టుకొని చేశానమ్మా. చాలా మంచిగా అనిపిచ్చింది. ఏ ఆటంకం లేకుండా మంచిగా ముందుకు సాగింది తల్లి. గురువుగారి దయ వల్ల జపసాధన చాలా మంచిగా జరిగిందమ్మా. అంతే. ఓకే. జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండేదమ్మా? కొందరికి జపసాధన మొదలుపెట్టగానే ఇంట్లో ఇబ్బందులు, ఆరోగ్యం బాలేకపోవడం ఇలాంటివి వచ్చి ఉంటే ఆ సమయంలో మీ ఉద్దేశ్యం ఏంటి? గురువుగారు మంచివారు కాదు, అందుకే అలా జరుగుతుంది అని ఏమైనా అనుకున్నారా? లేకపోతే మధ్యలో వదిలేద్దామని ఏమన్నా అనుకున్నారా? లేదమ్మా. అలా ఏమి అనిపియలేదు. నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. కొంతమంది జపం చేస్తుంటే ఏవేవో గుర్తొస్తాయి. ఏవైనా దుష్ట శక్తులొస్తాయి అంటారు కానీ, నాకు మాత్రం అవి ఏమి అనిపియలేదు. జపం చేసుకున్నంత సేపు నాకు ఏం పెయిన్స్ రాలేదు. ఏమీ రాలేదు. ఎంతసేపు కూర్చోవాలనుకున్నా గానీ, అంతసేపు కూర్చొనిచ్చింది అమ్మవారు నన్ను. ఎంతసేపైనా జపం చేసుకోవాలనిపిచ్చింది. నాకు కొంచెం లెగ్ పెయిన్స్, బాడీ పెయిన్స్ అని అంతే. కానీ లేకపోతే ఎంతసేపైనా చేసుకోవాలి అట్లనే అనిపిచ్చిందమ్మా. కొంచెం బాడీ మళ్ళీ ఇబ్బంది పెట్టొద్దని నేనే పక్కకొచ్చాను గానీ, ఏం ఇబ్బంది గాలే, ఏం డిస్టర్బెన్స్ గాలే. గురువుగారి మీద ఏమి ఇబ్బంది గాలేదు నాకు. చాలా మంచిగా జరిగిందమ్మ జపసాధన మాత్రం. ఏ డిస్టర్బెన్స్ గాలే, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ గాలే ఏమి రాలేదు. చాలా మంచిగా ఓకే. జరిగింది మాత్రం. హ్మ్. మాత్రం ఆ! నిజం. ఓకే. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? ఏమైనా లోటనిపిచ్చిందా? చాలా సంతృప్తినిచ్చావమ్మా. నేను ఎప్పుడూ ఇంత పూజలు నేను చేయలేను. చేయక ఎప్పుడు చేయాలి గూడా ఎప్పుడు చేయలేకపోయేదాన్నండి నేను. కానీ ఇప్పుడు ఈ అమ్మవారి ఇలా ఒక్కసారి నేను ఈ అమ్మవారికి పూజలు స్టార్ట్ అయ్యాక నేను మళ్ళీ మళ్ళీ పూజలు చేసుకోవాలి అన్నంతగా లీనమైపోయాను తల్లి నేను. అంత మంచిగా అనిపిచ్చింది నాకు. పూజలు చేసుకోవాలి అనే ఒక ఆపేక్ష కలిగిపోతుందన్నట్టు అట్లా అనిపిస్తున్నది నాకు. అలా అనిపిచ్చింది. ఓకే. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆహ్, పీఠం అన్న సంతర్పణ చాలా మంచిగా ప్రతి మంత్లీ జరుగుతుంది. గురువుగారి దయ వల్ల చాలా మంచిగా జరుగుతుంది. కానీ ఒక తెలియని ఏరియాలో మనము ఒక అన్నదానము చేయాలి అంటే చాలా ధైర్యము, చాలా సపోర్టు ఉండాలి. అలా ఉండడం అనేది గురువుగారికి చాలా ధైర్యం. అదొక అమ్మవారి సంకల్పం అనేది నేను చెప్పుకుంటానండి. మనము ఒకరోజు మన ఇంట్ల వండితేనే మనం పొద్దునుంచి సాయంత్రం దాకా ఎవ్వలు తినలేదు. ఒక తెలియని ప్లేస్‌లో ఒక అన్నదానం చేయడము, ఇక్కడి నుంచి అక్కడ గైడెన్స్ ఇచ్చి, చేపిచ్చి, అంతా సంపూర్ణంగా మంచిగా జరగడము అని చేయడం అనేది ఆ అమ్మవారు గురువుగారికి ఒక సంకల్పంలాగా ఒక ధైర్యాన్నిచ్చి చేస్తున్నారు. చాలా మంచిది. అన్నిట్లో కల్లా అన్నదానం మంచిది గాబట్టిక చాలా మంచిగా అనిపిస్తుంది. జపసాధన చేసుకున్న వాళ్ళు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని చేస్తే ఇంకా జపసాధన అనేది ఆహ్, మంచిగా అభివృద్ధి చెందుతది అని నా యొక్క అభిప్రాయమండి. అంతే. ఓకే. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే ఏం తేడా అనిపిచ్చిందమ్మా? ఉన్నదండి. పీఠం రాకముందుకు నేనేమైనా దీపం పెట్టుకునేదాన్ని. కొంచెం మా వారికి సపోర్ట్‌గా నైవేద్యాలు ఏమన్నా ఉంటే చేయమంటే చేసి ఇచ్చేదాన్నంతే. కాపోతే ఇప్పుడు నేను మొత్తం నేనే చేసుకొని, నేనే పూజలు చేసేసుకొని, నేనే నైవేద్యం చేసుకొని, అన్నీ చేసుకొని, ఇంకా నేనే సొంతంగా పూజలు ఇంకా ఏమన్నా ఉంటే చేసుకోవాలి అన్నంతగా మారిపోయాను తల్లి. ఇంకా ఏమన్నా నవరాత్రులు, పూజలు చేసుకోవాలి అన్నంతగా లీనమైపోయాను ఆ పూజలలో. మళ్ళీ శారీరకంగా మన ఆరోగ్యపరంగా అంటే నాకు హెల్త్ ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది. ఇంతకుముందుకు బాడీ పెయిన్స్ అవన్నీ ఉండేది. ఇప్పుడు జపసాధన చేసిన కాడ్నుంచి కొంచెం హెల్త్ అనేది కొంచెం లైట్‌గా అయిపోయి, కొంచెం పెయిన్స్ అనేవి తగ్గిపోయి, కొంచెం మంచిగా అనిపిస్తుందండి బాడీ గూడా. ఇంకొకటి ఏదన్నా అంటే నేనెక్కువ లేజీగా ఉండేదాన్ని. అంటే బద్ధకంగా ఉండేదాన్నండి నేను బాగా. ఈరోజు పని హ్మ్. రేపు పని అన్నట్టు ఉండేదాన్ని. కాపోతే ఇప్పుడు జపసాధనలో స్టార్ట్ అయ్యాక ఎప్పుడు పని అప్పుడే చేసేసుకోవాలి.
ఎప్పుడు అయిపోగొట్టుకోవాలి ఇలాంటి అనిపిచ్చి అదొకటి మార్పు నాలో కలిగిందండి. ఎప్పుడు పని ఎప్పుడు జేసేసుకోవాలి. బద్ధకం అనేది పోయింది నాలో. అది ప్లస్ పాయింట్ అయిందండి నాకు ఈ జప సాధనలో అని చెప్పగలను. అలా. ఓకే. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ, దేవత గురించి కానీ, గురువు గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది? ఇప్పుడు ఏం నేర్చుకున్నారు? పీఠం గురించి అంటే కొంచెం పీఠం గురువుగారు ఏమని చెప్తారంటే హ్మ్. ఒక సనాతన ధర్మం గురించి గొప్పగా ఉండాలి. అందరూ అమ్మ దయ మంచిగా ఉండాలి. అమ్మకు కృప కావాలి అందరూ. పూజలు బాగా చేసుకోవాలని చెప్తుంటారు. నేను అలా అంటున్నా అందరూ అమ్మ దయకు కృపగా కావాలి. మంచిగా పూజలు చేసుకోవాలి. మంచిగా ఉండాలని అనుకుంటాను తల్లి. అంతే. ఓకే. అఖండ దీపం ఇంతకుముందు పెట్టారా అమ్మ మొదటిసారా? అఖండ దీపారాధన అంటే భయమేమైనా వేసిందా? అంటే మీరు భయపడ్డ సన్నివేశాలు గాని, బాగా ఆనందించిన సన్నివేశాలు గాని ఏమన్నా ఉన్నాయా? అఖండ దీపం నాకు మొదటిసారండి ఇది. కాపోతే స్టార్టింగ్ కొంచెం భయమైందండి. నాకు అఖండ దీపము ఇట్లా 9 డేస్ అంటే ఎలాగా అని కొంచెం భయపడ్డాను. కానీ ఒకసారి స్టార్ట్ చేశాక అమ్మ ఒకసారి దీపంలోకి వచ్చాక అనేది అమ్మని చూసుకుంటూ ఉండి, రోజు పలకరించుకుంటా, మాట్లాడుకుంటా ఉండేసరికి ఆ భయమనేది పోయిందండి. చాలా మంచిగా అనిపిచ్చింది. అమ్మ ఉన్నవా? తిన్నవా? ఇట్లా అడుగుడుకు నాకు చాలా అసలుకి ఆ భయమనేది మర్చిపోయానండి ఇగ నేను. అఖండ దీపం అంటే ఇంత భయముండే నేను, ఆ భయమనేది, ఆ ఫీలింగనేది మర్చిపోయాను. చాలా మంచిగా అనిపిచ్చిందండి. ఎప్పుడు వెళ్తుండడం, అమ్మవారి దగ్గరికి చూసుకుంటుండడం, రావడం ఇలా బాగా మంచిగా అనిపిచ్చిందండి నాకు. భయమేం లేకుండుండే తర్వాతకిగ. ఓకే. శ్యామల నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయమ్మా? మొదటి రోజండి. హ్మ్. ఫస్ట్ రోజు అఖండ దీపం పెట్టినప్పుడు మీకెలా అనిపిచ్చింది? ఏంటి అని? ఫస్ట్ రోజు నేను దీపం పెట్టాక అమ్మవారిని ఆహ్వానం చేసుకున్నాక, అమ్మవారి ఆహ్వానం అయ్యాక, అమ్మవారు నాకు ఒక జ్యోతి రూపం ఒక దీపంలో ఒక అమ్మవారి నాకు రూపం కనిపిచ్చిందండి. దీపంలో అమ్మవారి రూపం గనిపిచ్చింది. అంటే అప్పుడు అనిపిచ్చింది అమ్మవారు నాకు దీపం రూపంలో కనిపిచ్చింది. అమ్మవారు వచ్చింది మా ఇంటికి అనేది అప్పుడు నాకు అర్థమైందండి. అమ్మవారొచ్చింది అనే ఫీలింగొచ్చిందనండి నాకు. అర్థమయింది అప్పుడు. అమ్మవారొచ్చింది మన ఇంటికి, మన దీపంలోకి వచ్చింది. మనం చాలా జాగ్రత్తగా జూసుకోవాలి అమ్మవారిని అని అప్పుడు అనిపిచ్చిందండి ఆ అనుభవం. ఓకే. అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటుంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భయపెడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో పూర్తి చేయగలిగేవారా? లేదండి. చెయ్యలేమండి. ఇలా ఒక గురుముఖత చేసుకుంటేనే కొంచెం మంచిగా అనిపిస్తదండి. ఇట్లా చేసుకోవాలంటే ఇలాంటివి నవరాత్రులు ఏమన్నా చేయాలి అనుకుంటే గురుముఖతోటి, గురు మంత్రంతోటి చేసుకుంటే కొంచెం ఫలితాలు గూడా మంచిగుంటాయండి. మనం సొంతంగా చేసుకుంటే మామూలు పూజలు జేసుకోవచ్చు గానీ, ఇలాంటి శ్యామల నవరాత్రులు, ఈ వ్యసన నవరాత్రులు అనేటివి గురుముఖత తీసుకుంటే మంచి ఫలితం దక్కుతదని నేననుకుంటున్నాను తల్లి. ఆ! ఓకే. గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. మనము తీసుకున్ చేసుకున్న మంత్రానికి దర్శనాలు అయితయో కావో తెలియదు గానీ, గురుముఖత ఇచ్చిన మంత్రానికి దేవతా దర్శనాలు సంపూర్ణంగా దొరికినాయి తల్లి. నైవేద్యాల రూపంలో గానీ, అఖండ దీప రూపంలో గానీ, జప సాధనలో కానీ అన్ని దర్శనాలు జరిగినాయి తల్లి. నాకు మాత్రం ఇది చాలా మంచి అనుభవం దొరికింది తల్లి నాకు ఈ పీఠం తరపున గానీ, ఈ అమ్మవారు గురువుగారి తరపున గానీ అమ్మవారి రూపాలు చాలా మంచిగా అనిపించినాయండి. నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో గాని ఇంతమంది దేవతా దర్శనాలు కనిపించినాయని చాలా సంతోషపడుతున్నాను తల్లి. ఓకే. అలా. సంతోషమమ్మా. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలున్నాయమ్మా? ఉన్నాయమ్మా. నాకు అసలకి గోరింటాకు నాకు పరీక్ష జరిగినట్టు ఎక్కడ నాకు గోరింటాకు దొరకలేదమ్మా. ఆహ్, ఒక ఎక్కడ జూషినా దొరకలేదు. కొంచెం ఒక పక్కన వాళ్ళకి కొంచెం ఇచ్చారండి వాళ్ళు. మాకు గూడా కావాలి మేమియ్యము అని కొంచెం ఇచ్చారు తల్లి మాకాళ్ళు.
ఆ హ్మ్. కొంచెం తోటే నేను కొంచెం బెట్టాను. ఆ కొం ఆ కొంచెమే అమ్మవారు పెట్టింది. కానీ ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. అమ్మవారు "నీకు కొంచెమే గోరింటాకు దొరికిందమ్మా. కొంచెమే పెట్టినాను. ఎక్కువ పెట్టలేకపోయాను" అని చాలా ఫీల్ అయ్యాను. తర్వాత గురువుగారు అన్నాడు, "మీకు ఉన్న దాంట్లోనే పెట్టండమ్మా. లేని దాని గురించి ఆరాట పడకండి, ఇబ్బంది పడకండి" అన్నప్పుడు నాకు అనిపిచ్చింది. అవును గదా! మనం ఉన్నంతలే కొంచెం బెట్టినాం. అదే తృప్తి గదా! చాలులే అని అప్పుడు నేను ఆహ్ ఆహ్, సంబరపడిపోయిన తల్లి. అప్పటికి ఆహా! అవునులే ఇంతంతలే పెట్టినాం గదా! చాలులే అని అప్పుడు మంచిగా అనిపిచ్చింది. నా మనసుకి అనిపిచ్చింది. గోరింటాకు కూడా స్వీకరించింది అమ్మవారు. నేను గూడా కొంచెం పెట్టుకున్నాను తల్లి. చాలా మంచిగా అనిపిచ్చింది గోరింటాకుది గూడా. అలా జరిగింది ఆ ఓకే. రోజు. హ్మ్. ఆ అమ్మవారికి సారే ఇవ్వాలి అని గురువుగారు చెప్పారు. మీకు ఎలా అనిపిచ్చింది? అంటే ఇలా కూడా ఇస్తారా? మేమెప్పుడు వినలేదే అని అనుకున్నారా? ఆ! లేదండి. ఇస్తాం మేము. సారే ఇస్తాము. అమ్మవారికి గూడా బియ్యం పోస్తాం. సారే ఇస్తాము. ఇప్పుడు గూడా అలాగనే అనుకున్నాము. ఇచ్చామండి. అమ్మవారికి ఇద్దరికీ ఆది దంపతులు. మేము గూడా దంపతుల్లాగా మేము గూడా అలాగనే ఉండాలి అనే ఉద్దేశ్యంతోటి అమ్మవారికి చీర, సారె గురువుగారు చెప్పిన అన్ని దాంట్లతోటి ఇచ్చినాం తల్లి అమ్మవారికి. అమ్మవారు నాకు కొంగు జాపుకొని అమ్మవారు నా సారె స్వీకరించినట్టు కనిపించింది తల్లి అందులో. అబ్బా! ఆ అబ్బా! రోజు ఎంత నేను అదృష్టం అమ్మా! అబ్బా! నాకా రోజైతే చెప్తే నమ్ముతారో, నమ్మరో తెలియదు ఈ విషయం నాకు. అబ్బా! ఇలా గూడా జరుగుతదా? లేదు అనేవాళ్ళు మా గూడా గురువుగారు అనుభవాల్లో చెప్పారు గదా! మీరు శ్రద్ధగా చాలా ఇదిగా ఉంటారండి. అంటే నమ్మి చేస్తే గనక అమ్మవారు అలా కనిపిస్తుంది మీకు అని చెప్పారు. ఇది మాత్రం నిజమమ్మా. ఇది 100% కరెక్ట్ అమ్మా. నేను అమ్మవారికి మనస్ఫూర్తిగా సారె ఇచ్చినానమ్మా. ఇస్తే ఆ అమ్మవారు నాకు కొంగు చాపి తీసుకుంది. అమ్మ పెట్టిందని ఎట్లా మురిసిపోతుందంటే అట్లా మురిసిపోతుందమ్మా. ఈ విషయం చెప్తే ఎలా ఉంటదో తెలవదు గానీ అందరికి. నాకు మాత్రం చాలా సంతోషం అనిపిచ్చింది. ఇట్లా గూడా ఉంటదా అని అనుకోవచ్చు కానీ, నాకు మాత్రం అలాగనే జరిగిందమ్మా. చాలా సంతోషం ఉంటదమ్మా. పీఠాల్లో ఏమైనా జరుగుతాయి ఇలాంటివి. ఆ! చాలా సంతోషం అనిపిచ్చింది. మా వారికి జెప్పాను ఇలా జరిగింది నాకు అనంటే, చాలా సంతోషం మంచిదే అని గూడా జెప్పారు నాకు. తర్వాత నాకు పసుపు ముద్దలో గూడా అమ్మవారు నాకు ఆహ్వానం జేసుకొని పంచామృత అభిషేకం చేశాక, ఆ అమ్మవారు ఒక్క క్షణం నాకు పసుపు ముద్దలో అది అమ్మవారు అఖండ జ్యోతి, ఆ జ్యోతి ఒక్క సెకన్ ఇట్లా నాకు కళ్ళకి కనిపిచ్చి ఎళ్ళిందమ్మ. అప్పుడు ఇంకా ధన్యురాలయినాననుకున్నాను తల్లింకా. అప్పుడు. ఓకే. పసుపు ఆ! ముద్దలో గూడా నాకు ఉద్వాసన క ఆ! సేపు గాదండి. చెప్పండమ్మా. సెకన్ ఇట్లా ఒక్కసారి ఇట్లా మెరుపులాగా వచ్చి ఆ దీపం ఇట్లా కనిపిచ్చి ఎళ్ళిపోయిందండి. ఒక్క సెకన్ అంతే. చాలా సంతోషం అనిపిచ్చింది. అబ్బా! ఇట్లా ధన్యురాలైనవా తల్లి అని అనుకున్నానప్పుడిగ. చాలా మంచిగా అనిపిచ్చింది ఆ రోజు. ఆ! తర్వాత అమ్మవారికి బెల్లం పానకం దాపిచ్చి చేసినాం మంచిగా అనిపిచ్చింది. తర్వాత నైవేద్యాలు పెట్టినాం. తర్వాత బయటికొచ్చాక మళ్ళీ వెళ్ళాక ఒక దాంట్లో పులిహోర చాలా మంచిగా తిన్నది అమ్మవారు. ఒక దాంట్లో కొన్ని ఐటెమ్స్ తిన్నది. ఒక దాంట్లో కొన్ని ఐటెమ్స్ తిన్నది. చాలు తల్లి ఈ జన్మకి ఇది చాలు తల్లి సంతోషం అనిపిచ్చింది అని అనుకున్నాను తల్లిగా నేను. అలా జరిగింది ఆ రోజు. ఉన్నాయండి ఉద్యాపన రోజు. ఆ రోజు వాయినాలిచ్చే టైమప్పుడు వాయినాలిద్దామని అందరికి చెప్పామండి. అయితే ఇంకా ఎవలు రావట్లేరింకా. లేటవుతుంది. నేను ఇంకా రావట్లేరు లేటయితుందని అమ్మవారి దగ్గరికెళ్ళి, అమ్మవారు లేటవుతుంది. ఇంకా అభిషేకం జేసుకోవాలి. ఈ సారె వంచుకోవాలి. టైంగా పనుంది నాకు. పూజ జేసుకోవాలమ్మా ఇంకెవరు వస్తలేరేంటి అని అనుకోని దండం బెట్టుకున్నాను. దండం బెట్టుకొని బయటికి రాగానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఐదుగురు వచ్చేశారండి. ముత్తైదువలు ఐదుగురు వచ్చేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అమ్మవారి రూపంలో అట్లా వచ్చేశారండి. ఒకళ్ళు గ్రీన్ కలర్ శారీలో, ఒకళ్ళు రెడ్ కలర్ శారీలో, ఒకళ్ళు వైట్ కలర్ శారీలో, మళ్ళీ గ్రీన్‌లిద్దరు ఇట్లా కట్టుకొని అందరూ ఐదుగురు వచ్చేశారండి ఎమ్మటెమ్మటేను. వచ్చి వాయినాలు తీసుకున్నారండి. తీసుకొని నన్ను మంచిగా ఆశీర్వదించారండి. వాళ్ళ ఆశీర్వాదంలో ఒక మంచి ఆహ్, ఆహ్, అనుభవంతో కూడిన ఆశీర్వాదం ఉందండి. నేను జవసాధనలో చేసుకున్న ఆ అనుభవము ఇక్కడ నాకు గనిపిచ్చిందండి. మంచిగా ఆశీర్వదించారు. ఎప్పుడన్నా వాయినం ఇచ్చినప్పుడు చల్లగా ఉండండి అని వాళ్ళు. ఇప్పుడు తీసుకున్న ఆశీర్వాదంలో మాత్రం చాలా మంచి ఆశీర్వాదం ఇచ్చారు తల్లి అనుకున్నాను. ఆ ఆశీర్వాదం చాలా మంచిగా అనిపిచ్చింది. సాక్షాత్తు అమ్మవారే వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చిందన్నంత ఫీలింగ్ కలిగింది తల్లి. చాలా మంచిగా అనిపిచ్చింది.
అప్పుడు మనస్ఫూర్తిగా మంచిగా వాళ్ళని ఆహ్వానించాను తల్లి. మంచిగా అనిపిచ్చింది. ఆ ఒక్క ఫీలింగయితే మంచిగా అనిపిచ్చింది. దాని తర్వాత మళ్ళీ వెమ్మటే బయటికి వెళ్ళగానే పిచ్చుకలన్నీ వచ్చినాయండి ఇంటి ముందుకి. పిచ్చుకలన్నీ ఇట్లా లైన్ ఎమ్మట నిలబడ్డాయండి. ఆ పిచ్చుకలు గూడా వచ్చడం చాలా మంచిగా అనిపిచ్చింది. అప్పుడే వాయినాలియ్యగానే ఎమ్మటే పిచ్చుకలు కనిపించినాయి. చాలా మంచి ఒక అనుభవం అని అనిపిచ్చింది ఆ రోజు. అంతే తల్లి. ఓకే అమ్మా. సంతోషం. మళ్ళీ ఇంతటి నేను పూజ చేసుకోకపోతే ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని హ్మ్. ఆశీస్సులు, ఈ అనుభవాలు ఇవన్నీ అయిపోయేదాన్నేమో అన్న ఫీలింగ్ కలిగింది తల్లి నాకు చివర్లో. ఇన్ని మిస్ చేసుకునేదాన్ని పూజ చేసుకున్నందుకు నాకింత సంతృప్తి కలిగింది అనే భావం ఏర్పడిందమ్మ. ఓకే. అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు గదమ్మా! అది ఎలా అనిపిచ్చింది? అమ్మవారు ఎన్ని రోజుల నుంచి అమ్మవారిని మనము కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉన్నాం గదా! అమ్మవారికి గూడా మన మనం ఇంతగా చేస్తుంది, మనకి ఇన్ని ఈ రూపాల్లో మనకు కనిపిస్తుంది కదా! మనం గూడా అమ్మవారిని అంతగా చూస్తున్నాం గదా! అమ్మవారికి గూడా దిష్టి ఉంటది అని ఉద్దేశించి నాకు నా పిల్లలైతే నేనెట్లా దిష్టి తీస్తానో అలా ఊహించుకొని అలాగే అమ్మవారికి గూడా నేను దిష్టి తీశాను తల్లి. అలా ఊహించుకొని నేను దిష్టి తీశాను కాబట్టికి మంచిగా అనిపిచ్చింది తల్లి. ఏ ఇబ్బంది అనిపియలేదు. హ్మ్. ఆ! అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉందమ్మా మీకు? ఆ! అమ్మవారిని నంపాలంటే చాలా బాధేసింది తల్లి. నాకు బాగా అనుసంధానం అయిపోయింది అమ్మవారు. చాలా మంచిగా అనిపిచ్చింది కదా! నాకు 9 డేస్ నుంచి నాకు హ్మ్. ఇగ కళ్ళల్లోనే ఉంటుంది. నాకు అమ్మవారు అప్పుడు ఇట్లా అమ్మవారు పోయి జపసాధనలో కూర్చొని ఇట్లా అమ్మ శ్యామలాదేవి అనగానే అసలుకి ఒళ్ళంతా ఇట్లా రౌండ్‌గా ఇట్లా తిరిగిపోతా ఉంటుంటదన్నట్టు. అలా కనెక్ట్ అయిపోయింది తల్లి నాకు అమ్మవారు. అలా కనెక్ట్ అయిపోయిన అమ్మవారిని ఒక్కసారిగా పంపించాలి అంటే నా మనసుకు ఒప్పుకోలేదు. కానీ తప్పదు. గురువుగారు చెప్పిన ఆజ్ఞ ప్రకారం పంపించాలి కదా! అని పంపించింటే మళ్ళీ రమ్మంటే వస్తది గదా! అమ్మవారు. నా అమ్మవారే గదా! నేను భక్తురాలిని గదా! రమ్మంటే వస్తది కదా! అన్నట్టు ఉద్దేశంతోటి అమ్మవారిని పంపించాలని పంపించాను. కానీ పంపించినంక అమ్మవారిని మొక్కుకొని అమ్మవారు "నువ్వు వెళ్లి గురువారి ఆజ్ఞానుసారంగా మేము పంపిస్తున్నాను తల్లి వెళ్లి రండి" అని 3 సార్లు చెప్పగానే అమ్మవారు ఇట్లా ఇట్లా అరుగు మీద నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టు నాకనిపిచ్చింది తల్లి. నేను వెనకాల వెళ్ళొచ్చి కూర్చున్నాను. కూర్చున్నాంక ఒక 5 నిమిషాల తర్వాత మస్తు ఏడ్చాను తల్లి నేను. అక్కడనే కూర్చున్నాను. ఒక పావుగంట సేపు అక్కడనే కూర్చున్నాను మళ్ళీ. వచ్చి కూర్చొని అప్పుడు ఏమనిపియలే. వచ్చి కూర్చున్న 5 మినిట్స్ తర్వాత మస్తు ఏడ్చాను తల్లి. ఎందుకో నాకు ఆటోమేటిక్‌గా వచ్చేసింది ఆ ఏడుపు. అది నేను ఏడవాలనుకోలే. దానంతట అదే ఒక ఏడుపొచ్చేసింది నాకు. ఒక 10 నిమిషాలు ఏడ్చేసి అట్లే ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా అట్లనే కూర్చొనే ఉన్నాను. అదే రూమ్‌లో అట్లనే కూర్చొని హాఫ్ ఎన్ అవర్ తర్వాత లేసి బయటికొచ్చానప్పుడు. అలా అనిపిచ్చింది. ఆటోమేటిక్‌గా దానంతట అదే కళ్ళకి నీళ్ళొచ్చేసి ఏడుపొచ్చేసింది తల్లి. ఆ ఫీలింగ్ అనేది అనుభవిస్తేనే గాని అర్థం గాదు అనేది అనిపిచ్చింది నాకట్లా. అలా జరిగింది ఆ రోజు. ఓకే. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు గదా! మీకు ఏమనిపిచ్చిందమ్మా? అవునండి. పిల్లల్ని మాత్రం ఒక మంచిగా పెంచాలని చెప్పారు గురువుగారు. అది మాత్రం నిజమే. ఇప్పుడున్న జనరేషన్‌లో ఒక అమ్మాయిలనే పద్ధతిగా గాకుండా, అబ్బాయిలను గూడా మనం పద్ధతిగా పెంచాలనేది తెలుసుకోవాలండి. ఆహ్, పిల్లల్ని మనం ఎట్లా భక్తి మార్గంలో వెళ్ళాలనుకున్నామో, మన పిల్లల్ని గూడా భక్తి మార్గంలోనే తీసుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళు గూడా భక్తి మార్గంలో ఉండి, మన పూజలు, పునస్కారాలు, దేవత, అమ్మ దయ, అమ్మ దేవతా మార్గం, అమ్మ కృప ఉంటే, వాళ్ళతో పాటు ఉన్నది అనుకో, వాళ్ళు ఇట్లా వాళ్ళేమో పూజలు చేసి ఇవన్నీ భక్తితో ఉంటే, వాళ్ళు గూడా మంచి మార్గంలో ఉంటారు. ప్రతి ఇంట్లో, ప్రతి పేరెంట్స్ గాని, పిల్లలు గాని అందరూ చేస్తే ప్రతి ఇంట్లో ఇలాగ చేసినారనుకో అప్పుడు మన సొసైటీలో ఎవరు అనేది ఇట్లా ఉండరు. మన పిల్లలు బయటికెళ్ళి మంచిగా ఉండాలి అంటే, మనం ఫస్ట్ భక్తి మార్గం వెళ్ళి, మన పిల్లల్ని గూడా అదే భక్తి మార్గంలో పంపించినామనుకో, ఈ చెడు అనేది ఇవన్నీ ఏమీ ఉండవండి. బయటికెళ్తే మన పిల్లల్ని అసలు ఎప్పుడు బయటికెళ్ళి ఇంటికి వస్తున్నామంటే భయమయ్యేటట్టు ఉండదు అన్నట్టు అప్పుడిగ. అదే సొసైటీలో మనం చేస్తూ ఉంటేనే పిల్లలు చూసి నేర్చుకుంటారు. ఇంక ఆ! మనమే చేయకుండా వాళ్ళకి చెప్తే వినరు గదా! అందుకే మనం చేస్తుండాలి.
మనం చేస్తూ ఓహ్! ఉండి మన పిల్లలకి చెప్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళు గూడా ప్రతి ఇంట్లో ఇలా చేసుకుంటూ బోతే బయట అనేది చెడు ప్రవర్తన అనేది ఉండదు. అలా ఉండకపోతే అందరూ మన పిల్లలు ఏ అర్ధరాత్రొచ్చినా అప్పుడు భయమనేది ఉండదన్నట్టు. అందరూ మంచి ప్రవర్తనతోటుంటే ఎవరు అనేది ఇట్లా ఉండదు. మన పిల్లలు గూడా జాగ్రత్తగా ఉంటారు. ఏ పిల్లలైనా గూడా జాగ్రత్తగా ఉంటారు. అప్పుడు సొసైటీ అనేది మంచిగుంటది అని అందరూ అమ్మ పాత్రలకు కళ్ళ దగ్గరగా ఉండాలి అనేది నా యొక్క సందేశం అండి ఇంట్లో మెసేజ్. ఓకే అండి. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా మీకు? గురుగారి సపోర్టు మంచిగా ఉంటదండి. అందరికీ మంచిగా చేసుకోండి. మీకు ధర్మంగా ఉండి చేసుకోండి. నిష్టగా జేసుకోండి. నమ్మి చేసుకోండి. నమ్మకంతోటి చేసుకుంటే అమ్మవారు మీకు మంచిగా చేస్తే దర్శనం గూడా ఇస్తది. ఏది అనుకుంటే అది గూడా చేయగలుగుతది అమ్మవారు. నిష్టగా ఉండాలి. ధర్మంతోటే చేసుకోవాలి. ఏదున్నా సంకల్పంతోటి మంచిగా చేసుకుంటే మంచిగానే ఉంటది అని గూడా చెప్పారండి. అలాగే ఉన్నాం. అలాగే జేసుకున్నాం. నాకు మంచి ఫలితాలు దక్కినాయి. మంచిగా అనిపిచ్చింది తల్లి. అంతా గురువు వారి దయ వల్ల మంచిగా జరిగింది తల్లి నాకు. హ్మ్. హ్మ్. పీఠం గురించి కానీ, పీఠం కార్యక్రమాల గురించి గానీ మీరేమైనా సలహాలిస్తారా అమ్మా? సలహాలంటే ఇచ్చేది అంటే అంత పెద్దగా నాకు తెలియదులే అండి. పీఠము అంటే గురువుగారు పీఠం ఒక గురువుగారే అన్నీ పీఠం గురించి అన్నీ ఒక గురువుగారే చూసుకోవడం చాలా పెద్ద గ్రేట్ అండి. అన్నీ మంచి మంచి కార్యక్రమాలు జేసి ఇంతమందికి ఏది ఫీజు లేకుండా ఏం లేకుండా ఒకళ్ళకి దేవతా అనుగ్రహం కలగాలి. వీళ్ళు మంచిగా ఉండాలి. వీళ్ళ ఆరోగ్యాలు బావుండాలి. వీళ్ళ కుటుంబం బావుండాలి. వీళ్ళ సమాజంలో ఈళ్ళు మంచిగా ఇట్లా ఉండాలి అని అనుకోని అందరికి సహాయం జేయాలి అనుకోవడం చాలా పెద్ద సాహసం అండి ఇది. మంచి కార్యక్రమం చేస్తున్నాడు గురువుగారు మాత్రము. ఎప్పటికి ఇలాగే చేయాలి. అందరూ మంచిగా ఉండాలి. మన వంతు సహాయం ఏదన్నా ఉంటే చెయ్యాలి అనేది నా యొక్క కోరికండి అంతే. ఓకే. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటమ్మా? హ్మ్. చేసుకోవాలండి. అందరూ నవరాత్రులు జేసుకోవాలి. అందరూ అమ్మకు అమ్మ ప్రేమకు, కృపకు అమ్మకు దగ్గర గావాలి అందరూ. అది అనుభవిస్తేనే గాని అర్థమైతది. నేను నేను పూజలు ఎక్కువ చేయగాని, ఇప్పుడు చేశాను గూడా నాకు ఇంకా చేయాలనుంది. నేనే ఎగ్జాంపుల్, నేనే సాక్ష్యము. నమ్మి నిష్టతోటి మంచి గట్టి సంకల్పంతోటి పూజ చేస్తే మాత్రం అమ్మవారు నిజంగానే మనకు దర్శనమిస్తది అని నేను తెలుసుకున్నానండి. ప్రతి ఒక్కరు ఇలా నిష్టగా మంచిగా సంకల్పంతోటి చేయండి. మంచిగా మీరనుకున్నయన్నీ మీ కుటుంబం గాని, మీరు గాని చల్లగా ఉంటారు. అందరూ మంచిగా ఉంటది. సమాజం మంచిగా ఉంటది. చాలా బావుంటది అని నేను చెప్తున్నాను తల్లి. ఓకే అమ్మా. మీ అనుభవాలు నిజంగా ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా ఉన్నాయన్నమాట. అంటే పరిపూర్ణంగా అయితే ఎలా అనిపిస్తుంది అమ్మవారు కొంగు పట్టి తీసుకోవడం గాని, అఖండంలో అమ్మవారు కనపడడం గాని, ఇవన్నీ చాలా బావున్నాయమ్మా మీ అనుభవాలు. ధన్యవాదాలమ్మా. చాలా నాకు ఏమన్నా ఇంకా కొన్ని మర్చిపోయానేమో తెలవదు గానీ, నాకు కొన్ని ఇంకా గుర్తుకు రావట్లేదు తల్లి. కానీ చాలా మంచి అనుభవాలు మాత్రం జరిగినాయి తల్లి. చాలా మంచి సాటిస్ఫాక్షన్ జరిగింది. చాలా మంచిగా అనిపిచ్చింది. నాకు ఇదే ఫస్ట్ టైమ్ అండి. ఇలా మాట్లాడడం గూడా ఇదే ఫస్ట్ టైము. ఇ ఇందులో ఏమన్నా తప్పులు, ఏమన్నా దోషాలు ఏం ఏమన్నా లేవమ్మా. చాలా చక్కగా చెప్పారు మీ అనుభవాలన్నీ. నన్ను క్షమించగలరని కోరుకుంటున్నాను తల్లి.